రిజిస్ట్రేషన్ సేవలను ప్రైవేటీకరించే ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా దస్తావేజు లేఖర్లు ఆందోళన బాటపట్టారు. జీవో నెంబర్ 396ని వెంటనే రద్దు చేయాలని, రద్దు చేసిన లైసెన్స్లను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలోని మామిడి కుదురు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట పెన్ డౌన్ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వ నిర్ణయంపై దస్తావేజు లేఖర్లు ఏమంటున్నారు, వారి ఆందోళనకు కారణాలేంటి, మరిన్ని వివరాలు మా అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రతినిధి సూర్య అందిస్తారు. కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలోని మామిడి కుదురు మండలంలోని దగ్గర సబ్ రిజిస్టర్ ఆఫీస్ దగ్గర మన ప్రస్తుతం ఉన్నాం. ఇక్కడ గత 3 రోజుల నుంచి దస్తావేజు లేఖర్లు గత 3 రోజుల నుంచి నిరసన కార్యక్రమం అయితే చేస్తున్నారు. అసలు ఏంటి వీళ్ళు సమస్య ఏంటనేది తెలుసుకుందాం. గత కొన్ని రోజుల ముందు ప్రభుత్వం 396 జీవో అనేది ఒకటి తీసుకురావడం జరిగింది. దానివల్ల వీళ్ళకి కొంచెం సమస్య ఏర్పడని చెప్పేసి వీళ్ళైతే అంటున్నారు. మరి అసలు దాని విషయం ఏంటనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం. రండి, చెప్పండి, అసలు ఏంటి దస్తావేజు లేఖర్లకు వచ్చినప్పుడు సమస్య ఏంటండి? అసలు రీసెంట్గా రాష్ట్ర ప్రభుత్వం వారు జీవో నెంబర్ 396ని ప్రవేశపెట్టారు. దాని యొక్క ప్రాముఖ్యం ఏంటంటే పాస్పోర్ట్ ఆఫీసులాగా ఆర్ఎస్కే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలని చెప్పేసి మన దగ్గరలో అమలాపురం, భీమవరంలో దగ్గరలో ఉండేలాగా కేంద్రాలు ఏర్పాటు చేసి ఈ పార్టీలు అందరూ అక్కడికి వెళ్ళడానికి ప్రిపేర్ చేసేలాగా కేంద్రాలు పెట్టారు. దానివల్ల పబ్లిక్ చాలా సఫర్ అవుతారు. మేము కూడా కొద్దిగా ఆర్థికంగా దెబ్బతింటాం కాబట్టి మేము మా స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన దాని మీద 12 రోజులు సమ్మె చేయమని ఇచ్చారు. 20వ తారీఖు నుంచి ఈ నెల 31 దాకా సమ్మె చేయడానికి నిర్ణయించుకున్నాం. అంటే ప్రధానంగా ప్రభుత్వం చెప్పేది ఏంటంటే ఒక చోటే అన్ని స్టాంపులు ఉండి దస్తావేజులు ఉండి అన్నీ ఒక చోట రావడం వల్ల ప్రజలకి సౌకర్యవంతం అవుతుందనేది వాళ్ళ ఉద్దేశంగా చెప్తున్నారు. దీని గురించి మీరేం చెప్తారు? ప్రజలకు సౌకర్యం అంటే దస్తావేజు భూమి కొనుక్కున్నవాడు మా దగ్గరికి వస్తే మేము ఆ భూమి మీద అప్పులు ఏమున్నాయి, ఆ భూమి ఆర్ఎస్ నెంబర్లు ఏంటి, డాక్యుమెంట్స్ పరిశీలించి ఫీల్డ్ మీదకి వెళ్ళి ఫీల్డ్ నెంబర్లు అవి వెరిఫికేషన్ చేసి సర్వే చేసి అవన్నీ చూసుకుని దానికి అరంగల కాపీలు ఎవరి పేరు ఉన్నాయి, డాక్యుమెంటు వాళ్ళ తాతగారి పేర్లు ఉంటే వాళ్ళ పిల్లల పార్టీగా పెట్టాలా ఏంటనే మేము అన్నీ చూసుకుని మేము ఒక్కరే మొత్తం అన్ని పనులు చేసి వాళ్ళ దగ్గర నుంచి మేము కొద్దిగా ఫీజు తీసుకుని చేసేవాళ్ళం. ఇప్పుడు కొత్తగా ఇది పెట్టి సర్వేయర్ గారికి వేరే డబ్బులు, లీగల్ ఒపీనియన్ వేరే డబ్బులు అన్నీ పెట్టడానికి మన రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రవేశపెట్టడం తెలిసి మేము ఇది అన్న చేస్తాం. జిల్లా కేంద్రంలో పెట్టడం వల్ల సమస్య ఏంటండి అసలు? అదే మీ జిల్లా కేంద్రంలో పెట్టడం వల్ల ఇక ఉన్న పబ్లిక్కి దూరం అయిపోతుంది కదా జిల్లాకి. ఇక్కడ లోకల్గా పెడితే ఇప్పుడున్న వాళ్ళకి ఈ వృత్తి మీద ఆధారపడి ఇక్కడ రామారామ 20 మంది లేఖర్లు బతుకుతున్నాం. 20 మంది లేఖర్లు అమలాపురం వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే ఎంత టైం పడుతుంది, ఎన్నాళ్ళు పడుతుంది, అది మా ప్రాబ్లం. అంటే ఇప్పుడు ప్రస్తుతం అంతా కూడా ఆన్లైన్ ద్వారా వ్యాపారం, ఏదైనా సరే వ్యాపారం జరుగుతుంది. మరి దీన్ని కూడా ఆన్లైన్ చేయడం వల్ల కొంచెం దగ్గర అవుతుంది ప్రజలకనే ఉద్దేశం మీద జరుగుతుంది. దీని అది దగ్గర అవుతుందని గవర్నమెంట్ ఊహిస్తుంది, కానీ దగ్గర అవుతుందని ప్రజలు ఊహించట్లేదు. ఎవరైనా దూరం అవుతుందని ప్రజలు బాధపడుతున్నారు. అది ఎన్ని రోజులు జరుగుతుంది ఈ సమ్మె? 3వ రోజు జరుగుతుంది పూర్తిగాను. ఇంకా మాకు పైన యూనియన్ ఉంది కదండి, రాష్ట్ర ప్రభుత్వం, తర్వాత మాకు జిల్లా యూనియన్లు ఉన్నాయి. వాళ్ళు చెప్పిన వరకు చేస్తాం. మేము ఎంతమంది ఉంటారు రాష్ట్ర వ్యాప్తంగా, ఎంతమంది ఉంటారండి దస్తావేజు లేఖ? 4 లక్షల పైన ఉంటారు. పైసలు 4 లక్షలు. ఏంటంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళారు, ఎవరైనా మాట్లాడడానికి ఏమీ లేవండి. మాకు డిమాండ్లు ఏమీ లేవు. మేమేమో ప్రభుత్వ పరంగా ఏం కూడా వ్యతిరేకంగా పోరాటం చేయట్లేదు, ప్రభుత్వాన్ని విమర్శించట్లేదు, ప్రభుత్వాన్ని దూషించట్లేదు. మా వృత్తిని మాకు కాపాడమని చెప్తున్నాము అంతే. మా డిమాండ్ ఏంటంటే మమ్మల్ని ఎలాగ ఉండమండి అని. కేంద్రంలో పెడుతున్నప్పుడు అమలాపురం మన కేంద్రం అక్కడ పెట్టడం జరుగుతుంది. దీనివల్ల మీకు వచ్చిన అసలు సమస్య ఏంటండి? దీనికి వచ్చిన సమస్య మెయిన్ ఏంటంటే ఎప్పటి నుంచో 1808 సంవత్సరం నుంచి ఉన్న విధానాన్ని తీసేసి కొత్త విధానం జిల్లా కేంద్రంలో పెట్టడం అనేది కూడా ప్రజలు కూడా చాలా ప్రయాసమైన ఏ ప్రజలకు సంబంధించి పని అది. దీని మీద కూడా లేఖలన్నా మేము ఎప్పుడు బ్రిటిష్ కాలం నుంచి కూడా ఉంటున్నాం. మేము ఆ వృత్తి నుంచి కొనసాగించుకుంటున్నాం, తరతరాలుగా మేము బతుకుతున్నాం. దీనివల్ల కూడా కుటుంబాలు కూడా ఈరోజు పడే అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు ఏం కోరుకుంటున్నారండి? ప్రభుత్వం ఏం కోరుకుంటున్నారు? ఒకవేళ ఇదే నిజంగా ఓకే చేసి ఇదే ముందుకెళ్ళే పరిస్థితి ఉంటే మరి ఏంటంటే తర్వాత మీరు ఏం చేద్దాం? మా ఉద్దేశం అనేది ఈ విధానం ముందు తీసుకెళ్లకుండా పూర్ణ పద్ధతి కొనసాగం మేము కోరుకుంటున్నాం, గవర్నమెంట్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. మేము అంటే ఈ 396 జీవో ఏదైతే ఉందో ఇది కనుక అమలు అవుతే దగ్గర సుమారుగా 5 లక్షల మంది లేఖర్లు ఉన్నట్టుగా చెప్తున్నారు. మరి ఈ విధానాన్ని ఒకవేళ రద్దు చేయకపోతే ఈ నిరసన కార్యక్రమం మరింత ముందుకు తీసుకెళ్తామని చెప్తున్నారు. అలాగే గత కొన్ని సంవత్సరాలుగా వస్తున్న పాత పద్ధతిని కొనసాగించాలని చెప్పేసి వీళ్ళు కోరుకోవడం జరుగుతుంది. ఇది ఇక్కడ పరిస్థితి. సూర్య, ప్రైమ్ న్యూస్, అమలాపురం.